బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పాత బస్తీ మాదే, పాత బస్తీ మనదే. అరే ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తాం, ఓల్డ్ సిటీకి కంపెనీలు తీసుకొస్తాం, ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొస్తాం. ఓల్డ్ సిటీలో ఎవడైతే ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగి ఉగ్రవాదులకు స్థావరంగా మార్చిండో వాళ్ళను పాత బస్తు నుంచి తరిమి తరిమి కొట్టే వరకు కూడా ఇలా ఊరుకోమన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పవిత్రమైన పండుగ ఇవాళ విశ్వకర్మ జయంతి, దాంతోపాటు వినాయక నిమజ్జనోత్సవం, దాంతోపాటు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, దాంతోపాటు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. కాబట్టి అన్ని పండుగలు ఇవాళ కలిసి వచ్చినటువంటి పవిత్రమైన పవర్ఫుల్ డే ఈ రోజు. కాబట్టి ఈ రోజు ప్రతి హిందువు సంకల్పం తీసుకోవాలి. నేను బతుకున్న 100 సంవత్సరాలు బతకాలని కోరుకోవడం మంచిదే అన్న, కానీ ఎందుకు బతుకుతున్నామో ఆలోచించుకోవడం ఒక్కోసారి. ఇలా మనిషి పుట్టడము చనిపోవడం ముఖ్యం కాదు. నేను బతికిన రోజు ఈ దేశంలో భారతీయుడిగా పుట్టడమే మన అదృష్టం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందూగా పుట్టడానికి నేను బతుకున్న రోజు ఈ హిందూ ధర్మం కోసం ఏం చేసినా, హిందూ ధర్మ రక్షణ కోసం ఏ త్యాగం చేసినా, ఎంత సమయం ఇచ్చి పని చేసినా అని చెప్పి గుండె మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సమయం ఇవ్వండి. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజం కోసం మీరందరూ రోజు గంట సమయం ఇవ్వండి. ఇవాళ ఎట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగదో మేము చూస్తాం. కాబట్టి హిందూ సమాజం అంతా జాగృతమై ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరూ సంఘటిత శక్తిగా మారాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వినాయక నిమజ్జనోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని ఆలోచనను ఆ విఘ్నేశ్వరుడు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరాన్ని కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీ. చార్మినార్ నుంచి లైవ్ చూసాం. మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఏర్పాట్లకు సంబంధించి క్లుప్తంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, ఏంటి పరిస్థితి చార్మినార్ దగ్గర? ఈవినింగ్ అవుతుందండి, ఉదయం అంతా కూడా ట్యాంక్ బండ్ దగ్గర హడావుడి కనపడుతూ ఉంటుంది. ఈవినింగ్ అయితే అటు నుంచి బాలాపూర్ గణేష్ కావచ్చు, ఇటు నుంచి దూల్పేట నుంచి వచ్చే ఇవన్నీ కూడా చార్మినార్ కూడల మీద నుంచి వెళ్తూ ఉంటాయి. కొంచెం ఒక రకమైనటువంటి ఉద్వేగ వాతావరణం ఉంటుంది అక్కడ. సో ఎట్లా ఉంది పరిస్థితి చార్మినార్ దగ్గర? వరకు కూడా ఇక్కడ విగ్రహాలు రాలేదు. ఇప్పుడు బాలాపూర్ విగ్రహం తర్వాత ఒక్కొక్క విగ్రహము నెమ్మదిగా ఓల్డ్ సిటీ నుంచి కదులుతూ వస్తుంది. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇక్కడికి చేరుకొని ఓల్డ్ సిటీలో విగ్రహాలన్నీ కూడా ఎమ్మటే బయలుదేరి ఆ శోభాయాత్రలో పాల్గొనే విధంగా పోలీసులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే బండారు దత్తాత్రేయ వచ్చిపోయాడు. ఇప్పుడు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ భక్తులను ఉద్దేశించి. అదేవిధంగా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే దీనికి సంబంధించి శోభాయాత్రకు సంబంధించిన భక్తులు చూడడానికి వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇంకా ఓల్డ్ సిటీలో గణనాథులంతా కూడా ఇప్పుడిప్పుడే చార్మినార్కు బారులు తీరాయి. ఇక్కడ నుంచి మోహింజా మార్కెట్ వరకు కూడా వెళ్ళనుంది. అయితే పోలీసులు ఓల్డ్ సిటీకి సంబంధించి సున్నితమైన ప్రాంతాలు, అతి సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి భద్రతలో ఎలాంటి విఘాతం కలగకుండా ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవాంఛనీయ ఘటనలు జరిగే చోట ఖచ్చితంగా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించి మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా 3 రోజుల క్రితమే డీజీపీ సివి ఆనంద్ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా చంద్రాయన్ గుట్ట నుంచి అఫ్జల్గంజ్ వరకు మొత్తం ఓల్డ్ సిటీకి సంబంధించిన రూట్ మ్యాప్ అంతా ఉంటుంది. ఇప్పుడే మనం చూడొచ్చు. దానికి సంబంధించి చార్మినార్ నుంచి శాలిబండ వరకు కూడా వినాయక విగ్రహాలు చూకట్టడం జరిగింది. ఇటు పెద్ద ఎత్తున
ఆ భక్తులు కూడా ఇప్పుడు చూడడానికి కోలాహలంగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కోలాహలంగా మారిపోయాయి. ఇక్కడ ఎవరైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్కి సంబంధించి ఇక్కడ ఒక స్టేజిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజ్ నుంచి వచ్చే విగ్రహాలన్నిటికి కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్ ను కూడా దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఓల్డ్ సిటీకి సంబంధించి ఈసారి కొద్దిగా లేట్ అయింది విగ్రహాలను తరలించడానికి. ఎందుకంటే ఉదయం ఈ పాటికే దాదాపు సగం వరకు విగ్రహాలు తరలి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏదైతే 4 అవుతుంది టైము, 4 గంటల వరకు కూడా ఇప్పుడిప్పుడే నెమ్మదిగా శోభాయాత్రలో విగ్రహాలన్నీ కూడా వచ్చి కలిసి చేరుతున్నాయి. ఇక ఉన్న ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి త్వరగా బయలుదేరి ఇక్కడ శోభాయాత్రలో పాల్గొని నిమజ్జనం ఈ రోజే అయ్యే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొద్దిగా లేటుగా జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా స్పీడ్ పెంచి శోభాయాత్రలో విగ్రహాలన్నిటిని కూడా తీసుకొని రావాలని చెప్పి పోలీసులు మండపం నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. చక్రి.